నానా చేద్దాం ఆద్యతో పాటు అందరం. ఓ सर्वे जना తిరిగి చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ రెండు చేతులు పెట్టండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద. శ్రీ వీర హనుమానికి బజరంగ బలి వీర హనుమానికి శ్రీరామ భక్త బృందకి గో మాతాకి तुलसी माता की गंगा माता की भारत माता की भगवद गीता की श्रीमद् भागवतम की गोविंदा नमः पार्वती पतये. చాలా సంతోషంగా ఉంది ఇంతమంది భగవద్బంధువుల మధ్యలో కూర్చోవడం. నిన్నే రావాలి కానీ నిన్న ఏకాదశి రావాలని నాకు కోరిక ఉన్నప్పటికీ అవలేదు. తులసిరావు గారు నేను వచ్చింది ఇంకా బాగుండు అన్నారు. కొంచెం ఆ అసంతృప్తి మిమ్మల్ని అందరినీ చూసకపోయి నిన్న రాలేదే అనే చింత మీరందరూ చింతని ఇంత చక్కగా మీరందరూ శ్రద్ధతో ఇలా వేచి చూసి ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఎందుకు పుట్టాం అనేది మనం తెలుసుకోకుండా వెళ్ళిపోతే మళ్ళీ ఇది రాదు. కాబట్టి మహతీ నష్టం అంటే చాలా పెద్ద నష్టం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ ఒక ఫోన్ వచ్చింది, అది సౌండ్ రాదు. ఎందుకని? అది సైలెంట్, నేను వైలెంట్. ఇలా 365 రోజులు అది సైలెంట్లోనే ఉంటుంది.
నేను తర్వాత కుదిరినప్పుడు రిప్లై ఇస్తాను. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఒక వ్యాన్ ఏదో ఎదురొచ్చింది, వాడు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆపి తిడదాం అనుకున్నాను వాడిని. వాడి వెనకాల ఓ 10 మందో ఎంతమందో ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఏమవ్వాలి? వాడి చేతిలో సెల్లు, వెనకాల వాళ్ళ బతుకు హెల్. ఎమ్ ఐ గోయింగ్ టు రింగ్ బెల్. మన నిర్లక్ష్యం ఎన్నో కోల్పోయేలా చేస్తుంది. నన్ను వెనకాల మాట్లాడకండి. మనకు అన్నిటికంటే పెద్ద నిర్లక్ష్యం ఏమిటో తెలుసా? మనం ఇంకా ఉంటాము అనుకోవడం, అది పెద్ద నిర్లక్ష్యం. మనం ఎవరు ఇక్కడ ఉండం, మనం అందరం గెస్ట్. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ కుర్చీ కానీ స్టూల్ కానీ పట్టుకెళ్తారా? చేద్దాం. అసలు అలాంటి ఆలోచన వస్తుందా? ఈ కుర్చీ పట్టుకెళ్దాం, స్టూల్ పట్టుకెళ్దాం, అలా ఆలోచన రాదు మనకి. ఎందుకు రాదంటే ఇది మనది కాదు. ఎలా అయితే ఈ కుర్చీ మనది కాదో, ఈ స్టూల్ మనది కాదో, అలాగే ఈ దేహం కూడా మనది కాదు. వాడుకోవడానికి ఇచ్చాడు. దీంట్లో మనం ఉన్నాము, ఇది మనం కాదు. ఏంటి? కానీ మనం ఏం చేస్తాము? ఇది మట్టిలో కలిసేదాకా అన్ని మట్టి కబుర్లు చెప్తూ ఉంటాం, వట్టి కబుర్లు. మీరెవరండి? మేమండి అని మొదలు పెడతాం. దానికో కులం, దానికో ప్రాంతం, దానికో భాష, దానికి ఒక రంగు, ఏదో మాట్లాడుతూ ఉంటాం. వాస్తవానికి ఇందులోకి మనం ఎందుకు వచ్చాము అది మనకి వివరించడానికే వ్యాసుడు, వాల్మీకి ఇలాంటి మహర్షులు మనకి ఎన్నో ఇచ్చి వెళ్ళారు. అందులో అతి ముఖ్యమైనటువంటిది భాగవతం, భగవద్గీత, రామాయణం. వేదం అలాంటి ఉత్తములైనటువంటి వారికి అబ్బుతుంది. వేదో నిత్యమదీయతాం అంటారు. అంటే వేదం ఎప్పుడూ ఉండేటువంటిది. వేదం ఎక్కడైతే పాటించబడుతూ ఉంటుందో అక్కడ సకాలంలో వర్షాలు పడతాయి, అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఎక్కడైతే అది నిర్లక్ష్యం చేయబడుతుందో దానికి తగినటువంటి దుర్భర కర్మ అనుభవిస్తూ ఉంటారు. మనం అటువంటివి ఎన్నో చూస్తున్నాం. మీరు గమనించండి, గాజా విన్నారా పేరు? కాజా కాదు, గాజా. ఎక్కడుంది? ఇజ్రాయెల్ పక్కన ఉంది, పాలస్తీనా వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు గాజాలో తాజాగా బాంబులు తయారు చేస్తుంటారు. మనం కాజాలు చేసినట్టే వాళ్ళు బాంబులు తయారు చేస్తూ ఉంటారు. తయారు చేసి ఏం చేస్తుంటారు? హౌ టు డిస్ట్రాయ్ ఇజ్రాయిల్, అదో ప్రోగ్రాం వాళ్ళకి. పాకిస్తాన్ వాళ్ళకి హౌ టు డిస్ట్రాయ్ ఇండియా. అంతేగాని హౌ టు డెవలప్ అవర్ కంట్రీ అనుకోరు వాళ్ళు. మొన్న మధ్య ఈ గాజాలో ఒక భూగర్భంలో ఒక నగరాన్నే కనిపెట్టారు. వాళ్ళు 10-15 ఏళ్ళు కష్టపడి దాంట్లో రూములు, ఏసీ, నెట్వర్క్, భూమి లోపల బోల్డ్ అంతా తయారు చేశారు. దాన్ని ఈ పాకిస్తాన్ వీళ్ళు ఏమంటారు, ఇజ్రాయెల్ వాళ్ళు కనిపెట్టేశారు. బాంబు వేశారు, అయిపోయింది. ఇలా 15 ఏళ్ళ కష్టం ఒక్క బాంబుతో లేచిపోయింది. ఎవడో కామెంట్ పెట్టాడు, యారా భూమి లోపల అంత పెద్ద సిటీ నిర్మించారు కదా, అదేదో పైనే నిర్మిస్తే మీరు డెవలప్ అయి ఉండేవారు కదా. ఇది ఎందుకు చెప్పాను అంటే, ఇది కలియుగం, మన బుద్ధులు అలాగే ఏడుస్తాయి. కానీ వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళకి వేదం తెలియదు, వాళ్ళకి భగవద్గీత తెలియదు, భాగవతం తెలియదు. మరి మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, మనలో అలాంటి భావాలు రాకూడదు. ఇక్కడ భోజనం తినే ముందు ఎంతమంది మంత్రం చెప్పి తింటారు? నిజాయితీగా చెప్పండి, నిజాయితీగా. ఇప్పుడు ఎవరు చెయ్యత్తలేదో వాళ్ళకి చప్పట్లు కొట్టండి. అదేమిటండి, చెయ్యెత్తిన వాళ్ళకి కదా చప్పట్లు కొట్టాలి? కాదు కాదు, ఎందుకంటే నిజాయితీగా చెయ్యెత్తలేదు కాబట్టి చప్పట్లు. ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. అఫ్కోర్స్ మీరు ఒకవేళ చెయ్యెత్తిన ఆ తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను,
ఆ తర్వాత దొరకడం, నేను నరకడం, మీరు ఉరకడం, ఈ మూడు జరుగుతాయి. సో హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. అదేదో సామెత చెప్పినట్లు ఒక్కదాని కోసం అని బిల్డప్ బాబాయ్ అయితే ఇంక తర్వాత బిల్డింగ్లన్నీ కూలిపోతుంటాయి. ఈ భోజనం సమయంలో ఎవరు చేయట్లేదు? సార్ సరే, మీరు ఏం పేరు సార్? రామకృష్ణ గారు. ఏ మంత్రం చదువుతారు చెప్పండి. పర్లే గీదా. ఇప్పుడు వారు చెప్పిన, రామకృష్ణ గారు చెప్పిన శ్లోకానికి అర్థం నేను కాక ఇంకెవరు చెప్తారు? మీరు చెప్తారా? తెలియదు. మీరు చెప్తారా? ఎవరు చెప్తారు? ఎవరినన్నా ఇరికించాలంటే క్వశ్చన్ అడిగితే చదువుతా, ఈజీ. నేను చెప్తాను అమ్మ నేను చెప్తాను. అందరూ ఒకసారి చెప్పండి నాన్న. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం. దీని అర్థం అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణం. అమ్మ అన్నపూర్ణ, నువ్వు శంకరునికి ప్రాణమైన దానివి, ఆయన్ని భర్తగా కలిగిన దానివి. మేము నిన్ను ఏమడుగుతున్నామంటే అన్నం కూర పప్పు కాదు, మాకు ప్రసాదం ఇవ్వు. అది దేనికోసం? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం. మాకు భిక్ష కావాలి, జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కలిగించే భిక్ష మాకు ప్రసాదం. ఇది మనం అడగాలి. అంతేగాని అదేదో సామెత చెప్పారండి చాలా ఏళ్ళ క్రితం, ఫోన్లే అని అన్నం పెడితే మౌడితో సమానంగా పెట్టమన్నా అంటువాడు కదండా, అడుక్కునేవాడు పెడితే. అలాగే మనం కోరికల్ని పెంచుకోకూడదు, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. వైరాగ్యం ఎప్పుడు వస్తుంది? జ్ఞానం వస్తే వస్తుంది. మరి జ్ఞానం ఎప్పుడు వస్తుంది? బాగా వింటే వస్తుంది, బాగా చదివితే వస్తుంది. చాగంటి గారు ఇక్కడ వచ్చారు, మీరు విన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారే ఎప్పుడో చాలా విషయాలు వారు చెప్పారు కదా. వారిని మేము కాశీలో వారి ముందు వారి గురించే చెప్పాం. చాగంటి గారిని షార్ట్కట్లో ఏమని పిలుస్తారు అన్నారు తెలుసా మీకు? అదిగో ఆయన చాక్లెట్, చాకు కూడా. ఆయనకు కూడా కోపం వస్తుంది తెలుసా, కనపడదు. ఆయన కూడా కోపం వస్తుంది. మరి ఏం చేస్తారు? అది ఆవేదంతో కూడింది. అయితే విషయం ఏంటంటే, మనం వైరాగ్యం పొందితే మన భావాలు ఎలా ఉంటాయని ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. జీవితాంతం వైరాగ్యంతో జీవించిన, చాలా సాధారణంగా జీవించిన ఒక ముక్త పురుషుడు గురించి చదివి ఒక వ్యక్తి స్నానానికి వెళ్ళొచ్చాడు. పుస్తకం చదివాడు. ఒక వైరాగ్యం కలిగిన గొప్ప వ్యక్తి గురించి చదివి స్నానానికి వెళ్ళొచ్చి బీరువా తీశాడు. బీరువాలో పట్టుపంచలు కనపడ్డాయి. ఆయన మనస్సు ఇప్పుడు ఎలా ఉండాలి? అది ఎక్కితే అవసరమా అని ఏదో నూలు పంచి కట్టుకుని సాదాగా ఆయన బయటికి వెళ్తాడు. ఎందువల్ల? అందులో ఉన్నదే ఎక్కింది కాబట్టి. ఎక్కలేదనుకో హాయ్ బ్రో అని మళ్ళీ వెళ్ళిపోతుంది. కంబలి బుద్ధి అంటారు, తెలుసా మీకు? తెలుసా? తైల బుద్ధి తెలీదా? ఇప్పుడు ఉపన్యాసంలో కూర్చున్నావా? ఈ ఉపన్యాసానికి వచ్చే వాళ్ళలో బుద్ధులు ఎలా ఉంటాయి అని చెప్పడానికి కొన్ని చెప్తారు. అతను కంబలి కప్పుకుని వస్తాడంట. ఉపన్యాసం అవగానే ఒకసారి దులిపేస్తాడు. మీకు అర్థమైందా? అది ఎక్కితే కర్మగాలి వైరాగ్యం అది వచ్చేది, అందుకని ఒకసారి దులిపేస్తాడు. ఇంకోడు వాడు కేవలం నిద్ర కోసం వస్తాడు. వాడు ఈ ఉపన్యాసం అవ్వగానే ఉపన్యాసం ఇచ్చిన చెయ్యొచ్చుకుని ఊపేస్తుంటాడు. అబ్బబ్బబ్బబ్బా అంటాడు. అందరూ ఏమనుకుంటారు? ఏ ఉపన్యాసాన్ని మెచ్చుకుంటాడేమో అనుకుంటాడు. కాదు, ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, అసలు నిద్ర మామూలుగా పట్టలేదు అంటాడు.
ఈ చెప్పిన వాడికి నిద్ర వచ్చేది. ఈ మెచ్చుకుంటున్నాడేమో అనుకుంటాడు. ఇది 2. 3 తైల బుద్ధి. మీరు నీళ్లలో ఒక చుక్క నెయ్యి కానీ నూనె కానీ వేస్తే అవుతుంది, విస్తరిస్తుంది. అది ఉత్తముడి లక్షణం. సరే, మనకి వైరాగ్యం ఉంది అనడానికి లేదు, వైరాగ్యం రావడానికి మనం ఏం చేయాలి? అసలు వైరాగ్యం అంటే ఏమిటి? ఊరిగా మాట్లాడడం కాదుగా. అంటే ఒక సామెత వాడకూడదు, సగమే వాడతాను, మీరు చెప్పకూడదు కూడా. శుభం పలకరా సుబ్బన్న అంటే ఇది చెప్పకూడదు. మీకు అర్థమైందా? అలాగా వైరాగ్యం అంటే విరాగము. రాగం అంటే ఏంటి? రాగం అంటే కావాలనిపించడం. పిల్లలు చూడండి, వాడు పట్టిన పట్టు ప్రాణం తీసే దొల్లెత్తడు. వాడు దొల్లెత్తాడు. వాడికి అది ఇవ్వకపోతే ఊరుకోడు. మనం బాగా చదువుకున్న తర్వాత బాల్యం తిష్టది అంటారు. బాలుల్లా ఉండాలని. అదే బాగా చదువుకున్నాక బాలుల్లా ఉండడం ఏమిటి? బాగా చదువుకున్నాక పండితుల్లా ఉండాలి. కాదు, బాగా చదువుకున్నాక బాలుడి లాంటి పట్టుదల కలిగి ఉండాలి. అది ఉత్తమ లక్షణం. అయితే ఇక్కడ బాలుడికి అది పనికొచ్చేదా రాదా, వాళ్ళ అమ్మ నాన్న కొనగలరా లేదా, అది వాడికి పట్టదు. అది కావాలి. మరి మనం కావాలనుకునేవన్నీ మనకి పనికొచ్చేవా? మనం ఏం కోరుకుంటున్నాము? ఇప్పుడు నేను అడగను ఎవరిని చెయ్యొత్తమని, కాఫీ లేకపోతే నాకు తల తెప్పొచ్చిస్తుంది అనేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను అడగను. ఎందుకు? మళ్ళీ మీ ఇజ్జత్ తీయడానికి అడగను. తలకాయ నొప్పొచ్చిస్తుంది అంటే నిన్నెవరు కంట్రోల్ చేస్తున్నారు? దుర్మార్గం కదండి. 84 లక్షల జన్మల తర్వాత ఈ దేహం వస్తే నిన్ను ఒక పదార్థం కంట్రోల్ చేస్తుందా? ఇక్కడ మనకి వైరాగ్యం రావాలి. పొద్దున్న కాఫీ పడాల్సిందేనండి, లేకపోతే అంటుంటాడు. పొద్దున్న నీకు కాఫీ పడాలి, అది ఎవరికో రాత్రి క్వార్టర్ పడాలి. ఏం తేడా ఏముంది? అది చల్లగా, ఇది మెల్లగా. అది చెప్పండి, ఏం తేడా ఏమిటి అసలు? అందుకని మన్ని అడిక్ట్ చేయవలసింది ఏమిటి? ఇది లేకపోతే బుర్ర పనిచేయదండి అనాల్సింది ఏమిటంటే, పొద్దున్న లేవగానే హరిహరి అంటూ లేవాలి, లేకపోతే మైండ్ పనిచేయకూడదు. పొద్దున్న లేచి స్నానం చేసి బొట్టు పెట్టుకుని దీపారాధన చెబితే నాకు మైండ్ పనిచేయదండి. అది మంచి పద్ధతి, మంచి లక్షణం. నేను ఆదిత్యం చదువుకుపోతే అసలు బుర్ర పనిచేయదండి, అది మంచి అడిక్షను. భగవద్గీత 12వ అధ్యాయం చదవకపోతే నేను అసలు ఏదోలా ఉంటుందండి, అది మంచి లక్షణం. మనం అది మానేసి వాడెవడో తెచ్చిన కెఫిన్ కలిపిన కాఫీ అది మన కంట్రోల్ చేయడం చెప్పకూడదు. కానీ ఏనుగుకి అవేవో గింజలు పెడతారంట, తెలిసారా? విన్నావా? కాఫీ 3000 అండి. నేను చెప్తే మరి బాగుండదు, చెప్పనా? అవి తిన్న తర్వాత అది బయటకు వదిలేస్తుంది. దాని పేడలోంచి ఆ గింజలు తీసి దాంతో కాఫీ కాస్తారు. ఒక గ్లాసు 3000. పెద్ద పెద్ద కబుర్లన్నీ చెప్తాం మనం. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నా అంటే విరాగము. రాగం ఉండకూడదు. రాగం ఉందంటే మనం మళ్ళీ పుట్టాలి అంటుంటారు కొందరు ఎవరినన్నా చూస్తే. అంటే ఏంటిది? పగా పగా పగా, లోపల సెగా సెగా సెగా. ఈ పగ సెగ మనకి వారి మీద ఉండే ద్వేషాన్నో లేదా కోపాన్నో చూపిస్తాయి. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ పుట్టాలి. అసలు పుట్టడమే, ఇప్పుడు ఏదో పుట్టాము, మన గొప్ప అదృష్టం ఏంటి? మనిషిగా పుట్టడం. ఇంకా అదృష్టం ఏంటి? భారతదేశంలో పుట్టడం. ఇంకా అదృష్టం ఏంటి? మంచి తెలుగు నేల మీద పుట్టడం. ఇంకా అదృష్టం ఏంటి? చీరాల లాంటి పేరెన్నికగన్న ఈ తీరంలో పుట్టడం. అవునా కదా? చీరాల గొప్పతనం ఏంటి? చీరల ఏమండి? ఏంటిది? వస్త్రాలు. ఇంకా జీడిపప్పు ఉందిగా,
వేటపాలెం జీడిపప్పు. రమేష్ వచ్చాడా? వచ్చినప్పుడల్లా ఇచ్చేవాడు. అది చూడండి, ఇంకా అదే మరి పేరు ఆయనకి. జీడిపప్పు, సముద్ర ఉప్పు మరి కదా. మా విశ్వనాథ్ బాబు గారు ఉప్పు, మా రమేష్ ఏమో జీడిపప్పు కదా. విషయం ఏంటంటే మనం ఈ అదృష్టాలన్నిటితో పాటు గొప్ప అదృష్టం మన కళ్ళు, కాళ్ళు, చెవులు, చేతులు అన్నీ ఉండడం. గట్టిగా ఒకసారి కావాలనుకున్నప్పుడల్లా గోవిందా గోవిందా గోవిందా. ఇలా 50 కుక్కలను 50 కోతులను అనమంటే అంటే మనమే అనగలం. అనగలిగి ఉండి కూడా అనలేకపోతే, అనగలిగి ఉండి అనకపోతే భగవంతుడు ఏం చేస్తాడు? తీసేస్తాడండి. ఇప్పుడు మనం పిల్లలకి ప్రేమతో ప్లేట్లో ఓ దోశ పెట్టి తినరా అన్నాం. వాడు అలిగాడు, తినలేదు. రెండోది తెచ్చింది అమ్మ. మొదటిదే చల్లారిపోయింది, రెండోది తెల్లారిపోతుంది. 2, 3 ఎన్ని దోశలు తెస్తుంది? అసలు కదలట్లేదు కదా. ఇప్పుడు అనవసరం కదా వాడికి తేవడం. ఇక బతిమాలి మిగిలిన పిల్లలకి వేస్తుంది. అవునా కదా? భగవంతుడు కూడా మనల్ని బతిమాలుతాడు, మనకి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. బతిమాలు అంటే అవకాశాలు ఇవ్వడం. మనం ఏం వాడుకుంటున్నాం ఈ అవకాశాలని? కళ్ళని సరిగా వాడుతున్నామా? చెవుల్ని సరిగా వాడుతున్నామా? చేతుల్ని సరిగా వాడుతున్నామా? నోటిని సరిగా వాడుతున్నామా? మంచి మనస్సు ఎవరిది అన్నాడు ప్రహ్లాదు. ఎవరిది మంచి మనస్సు? ఎవరిదండి? మంచి రోజు ఏది? అందరూ చెప్పండి. దేవదేవుని చింతించు దినము దినము మధువైరి దవలిన మనము చక్రహస్తుని ప్రకటించు చదువు తండ్రి హరిజేరుమని అనడివాడు తండ్రి శ్రీనాథు వర్ణించు జిహ్వ హరిని ఆకర్ణించు కర్ణములు సురరక్షకుని గాంచు చూడ్కులు కమలాక్షు నర్చించు కరములు అంటే కమలాక్షులంటే కదా. కమలం లాంటి కళ్ళు, కమలాల్లాంటి చేతులు, కమలాల్లాంటి పాదాలు. అవునా? కమలం దేనికి ప్రతీక? అది ఎక్కడ పుడుతుంది? దానికి మరో పేరు పంకజం. ఒసే పంకజం అంటూ పాత సినిమాల్లో ఉండేది, లేదా ఆండాళ్ళు. అవునా? పంక అంటే ఏంటి? బురద. అజ అంటే పుట్టింది. అది బురదలో పుట్టింది, కానీ ఎవరి దగ్గర చేరింది? అవునా? ఆ లక్ష్మీదేవి మన అమ్మాయి ఉంది, మనకేం భయం లేదు అంటాడు అన్నమయ్య. ఇక్కడ ఎంతమందికి ఒక్క అన్నమయ్య కీర్తనన్నా వచ్చో చేయొద్దండి, పాడద్దు, చెయ్యొద్దండి. ఎవరు? ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు నేను ఒకటి కొంచెం చెప్తాను, అయిన తర్వాత ఓ మంచి కథ మనం చెప్పుకుందాం, కొన్ని విషయాలు చర్చిద్దాం. మీ అందరికీ ఆఖరిలో ఏకాదశి పేపర్ ఇస్తాడు మావాడు. ఆ ఏకాదశి పేపర్లో ఒక పక్కన ఏకాదశి ఎలా చేయాలి ఉంది, ఇంకో పక్కన మనం నిత్య జీవితంలో హిందూ ధర్మాన్ని ఎలా పాటించాలి, ఎలా రక్షించుకోవాలో ఉంది. దాన్ని అనుసరించండి. మీరు అందరూ నేను ఇలా అన్నప్పుడు 4 సార్లు నేను ఏం చెప్పానో చెప్పండి. ఏమన్నా లాస్ట్లో ఏమన్నా పులిహార అది పెడుతున్నారా? ఆ పేపర్లో పొట్లం కట్టారు. ఏం చేస్తున్నా ఇలాంటప్పుడు చెప్పలే కోపం అండి. మేము ఎందుకు చెప్పామండి, ఎవరినో వాళ్ళని వీళ్ళని అడిగి ₹1.30 ఎంతో. అందుకని మీరు పులిహార పొట్లం కట్టకండి. ఓకేనా? రైట్.
అందరు చెప్పండి. షో